అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేషన్ అండి. మనం ఈరోజు చూసుకుంటే ఈ సంవత్సరం మనం చాలా ప్రోడక్ట్లు చెప్పాము. అద్భుతమైన రిజల్ట్ అయితే ప్రతి రైతుకు అందించాం. అందులో భాగంగా వసుదా అనేది చాలామంది రైతులు కొట్టారు, అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నారు. ఎకరానికి 5 నుంచి 10 క్వింటాల క్రాప్ సెట్ చేసుకున్నారు. ఒక్కొక్క రైతు 5 నుంచి 10 సార్లు కొట్టిన రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు స్వయంగా ఫోన్ చేసి అయితే మనకి చెప్పడం జరిగింది. అన్న మంచి మందు ఇచ్చారు, మంచి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు, ఎకరానికి తక్కువ రేట్లు 600 రూపాయలతో మన పూత పడే మందు ఈ మధ్యలో మనమే ఇవ్వగలిగాము అని చెప్పేసి రైతులు స్వయంగా ఫోన్ చేసి మనం అభినందిస్తుంటే, దానికి గాను మనం కూడా రైతులకు ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి. మనం జనవరి లాస్ట్లో మనం స్కంద అనేది కూడా ఫ్రీ ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే మన రైతులు చాలామంది వసుదాన్ని కొట్టి మంచి రిజల్ట్ తీసుకున్నారు. మరి జనవరి చివరి మాసం నుంచి కూడా కొట్టితే మనకి కాయ సైజు కూడా పెరగాలనే ఉద్దేశంతో మన వసుదా తీసుకున్న ప్రతి రైతుకు కూడా స్కంద అనేది ఇవ్వటం జరిగింది. ఆ ఉద్దేశంతోనే మన వసుదాతో పాటు స్కంద అనేది ఎలాంటి డబ్బులు తీసుకోకుండా మనం వసుదాతో పాటు స్కందాన్ని ఫ్రీగా ఇవ్వటం జరిగింది. మరి చాలామంది రైతులు ఫోన్ చేసి, అన్న మన స్కంద వసుదా ఒకే దాంట్లో కలుపుకోవచ్చా, లేకపోతే వేరే వేరే కలుపుకోవచ్చా అనే డౌట్లు కూడా అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్పేది అంటే, వసుదా స్కంద ఒకే దాంట్లో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే వసుదా ఒక కుండలో మీకు స్కంద ఒక కుండలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు. మొదటగా స్కందాని మనం బాటిల్ నుంచి ఇందులో పోస్తున్నాం. ఇందులో పోసేటప్పుడు చూడండి ఏ కలర్లో ఉందో, పసుపు కలర్లో ఉందండి. మొత్తం కూడా చూసారా, మొత్తం కూడా స్కంద అనేది పసుపు కలర్లో ఉంది. దీన్ని వాటర్లో పోస్తే ఏ కలర్ వస్తుందో చూడండి ఒకసారి. పసుపు కలర్ నుంచి ఏ కలర్ చేంజ్ అవుతుందో చూడండి, ఆకుపచ్చ కలర్లోకి చేంజ్ అవుతుంది. మొదటగా మన బాటిల్లో ఉన్న మందే పసుపు కలర్ ఉంది, వాటర్లో పోసిన తర్వాత మనకి ఆకుపచ్చ కలర్లో వచ్చింది. ఇది స్కంద ఇలా ఉంటుందండి. మొత్తం కూడా బాటిల్లో ఉన్నప్పుడే పసుపు కలర్ ఉంటుంది, బాటిల్ నుంచి నీళ్ళలో పోసినప్పుడు మాత్రం మీకు ఆకుపచ్చ కలర్లో అనేది మన స్కంద రావటం అనేది జరుగుతూ ఉంది. వసుదాను చూసుకుంటే మీకు నలుపు ఉంటుందండి మొత్తం కూడా, ఓకేనా, మొత్తం కూడా నలుపు ఉంటుంది. ఇది మీకు వాస్తవంగా వసుదా అనేది నల్లగా ఉంటుంది లిక్విడ్. వాటర్లో పోసిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా నలుపే వస్తుంది. ఈ రెండు కాంబినేషన్ చూసుకోండి. స్కంద వసుదా, వసుదా తీసుకున్న ప్రతి రైతుకి స్కంద ఫ్రీ ఇస్తున్నాం. మనకి వసుదా లిక్విడ్ నల్లగా ఉంటుంది, వాటర్లో పోసిన నల్లగా వస్తుంది. మనకి స్కంద మాత్రం బాటిల్లో ఉన్నప్పుడు పసుపు కలర్లో ఉంటుంది, వాటర్లో పోసినప్పుడు మాత్రం మనకి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. ఇట్లా వచ్చినప్పుడే ఒరిజినల్ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు అవుతారు ప్రతి రైతు కూడా. దొంగ ప్రోడక్ట్లు అమ్మే వాళ్ళు ఇలాంటి టైప్ చేయరు వాళ్ళు. ఒకసారి ఆలోచించ